హాయ్, దిస్ ఈజ్ సంధ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఫ్యాబ్రిక్. ఫ్యాషన్ డిజైనర్గా కానీ టైలర్గా కానీ మనం వర్క్ చేయాలి అనుకుంటే ముందు ఫ్యాబ్రిక్ గురించి తెలియాలి. అసలు ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? మనం వేసుకునే డ్రెస్ని ఫ్యాబ్రిక్ అంటారు. అంటే కుట్టక ముందు అది ఫ్యాబ్రికే. సో ఈ ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది, ఎలా తయారు చేశారు, ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకు అంటారా? మన దగ్గరికి ఎవరైనా వస్తారండి క్లయింట్స్, వచ్చినప్పుడు అది చూడగానే ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అది మన కుట్టడానికి వీలవుతుందా, ఇంకోటి కంఫర్టబుల్గా ఉంటుందా, అసలు మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. అది పర్ఫెక్టా కాదా, ఒరిజినలా కాదా, చాలా డౌట్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి మనం ఏ డౌట్ లేకుండా క్లారిఫైగా చెప్పగలగాలి అంటే ఖచ్చితంగా మనకి ఫ్యాబ్రిక్ గురించి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అంటే ఫ్యాబ్రిక్ ఐడెంటిఫికేషన్ గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ లో. సో ఈ రోజు టాపిక్ అదే. ఇది కూడా నేను ఎంత డెప్త్ కి వెళ్ళట్లేదు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ మనం డెప్త్ కి వెళ్లకుండా పైనే అంటే కొంచెం బేసిక్స్ తెలిస్తే చాలు, మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. డెప్త్ కి వెళ్తే ఇంకా మనకి పూర్తి నాలెడ్జ్ వస్తుంది. కానీ సో బేసిక్స్ మాత్రం చెప్పుకుందాం ఈ రోజు క్లాస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాబ్రిక్ అంటే ఫైబర్ నుంచి వస్తుంది. ఈ ఫైబర్ ఏంటి? చూడండి, ఇది ఫైబర్. దీని నుండి యాన్ తయారవుతుంది. ఆ యాన్ తోనే ఈ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. చాలా సింపుల్ కదా. సోది లేకుండా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదామా? ఇక ఫస్ట్ వీవింగ్ గురించి వద్దాం. అసలు వీవింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ మనకు తెలియాలి. సో అందుకోసం క్లాసిఫికేషన్ ఆఫ్ వీవ్స్. బేసిక్గా మనకి ప్లెయిన్ వీవ్, అలాగే ట్విల్ వీవ్, సాటిన్ వీవ్, తర్వాత నోవల్టీ వీవ్ ఇట్లా ఉంటాయి. మనకి ప్లెయిన్ వీవ్ ఎలా ఉంటుందంటే ఒకటి ఇటువైపు వెళ్తే అడ్డంగా వెళ్తే ఒకటి నిలువుగా వస్తుంది అనమాట. ఒకటి అడ్డం ఒకటి నిలువు, ఒకటి అడ్డం ఒకటి నిలువు. ఇది ప్లెయిన్ వీవ్. ప్లెయిన్ వీవ్కి ఎగ్జాంపుల్ ఇదిగో, ఒకటి అడ్డం వెళ్తే ఒకటి నిలువు వెళ్తుంది, ఒకటి అడ్డం వెళ్తే ఒకటి నిలువు వెళ్తుంది. ఇది ప్లెయిన్ వీవ్లోనే బాస్కెట్ వీవ్ అంటారు. అంటే ఇందాక మనకి ఏమైంది, ఒకటే థ్రెడ్ ఒకటి ముందు ఒకటి అడ్డం వెళ్తే ఒకటి నిలువ వచ్చింది. దీనికి వచ్చేసరికి రెండు నిలువ వెళ్తే రెండు అడ్డం వెళ్తున్నాయి. సో ఇది బాస్కెట్ వీవ్ అంటారు. మనకి ఊరిలో బాస్కెట్లు అల్లుతూ ఉంటారు కదా, సేమ్ ఆ టైప్ వీవింగ్ ఇది. ఇది ట్విల్ వీవ్. యాక్చువల్గా మనకి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇట్లా క్రాస్గా వస్తుందా, ఇట్లా క్రాస్గా వస్తుంది కదా. సో ఇది ట్విల్ వీవ్ అనమాట. సో మనకి ఇక్కడ దారాలు వచ్చి రెండు వదులుతారు, రెండు ఇస్తారు, రెండు వదులుతారు, రెండు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి రెండు, మళ్ళీ రెండు 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 అట్లా. అంటే అనీవన్గా ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన ఒకటి కింద, అంటే నిచ్చెన టైప్లో వస్తుంది అనమాట ఓవరాల్గా ఇది. అంటే మనకి స్టెప్స్ ఉంటాయి కదా, మెట్లు. ఇవి ఎక్కువగా మనకి రెడీమేడ్ షర్ట్స్లో చూస్తాము, అట్లాగే డెనిమ్ ఫ్యాబ్రిక్స్లో చూస్తాము. తర్వాత హెర్రింగ్లోనే హెర్రింగ్ బోన్, అంటే ఇట్లా వెళ్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. సో ఇది హెర్రింగ్ బోన్ వీవ్. ట్విల్ వీవ్లోనే ఇది ఒకటి, రెండు రకాలు. మనం ఇందాక చూసాం కదా ట్విల్ వీవ్, చూసారా క్రాస్గా ఎలా వేస్తుందో. ఇది ఇక్కడ బ్లాక్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఈ వైట్లో తెలియదు కానీ ఈ బ్లాక్లో ఉన్నది చూసారా, ఇది ట్విల్ వీవ్. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అసలు ఈ వీవ్ ఎట్లా చేశారు ఏంటి అనేది. హెరింగ్ బోన్ అంటే ఇట్లా వెళ్ళింది కదా, హెరింగ్ బోన్ వచ్చేసరికి మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వస్తుంది, అంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. సాటిన్. సాటిన్ అంటే మనకు ఫ్యాబ్రిక్ అనుకుంటాం కదా, కాదు, అదొక వీవ్ అనమాట. ఒక అల్లికని సాటిన్ వీవ్ అంటారు. ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు వదిలేసి ఒకటి, నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు వదిలేసి ఒకటి, అట్లా సాటిన్ వీవ్ ఉంటుంది. సో సాటిన్ అనేది ఫ్యాబ్రిక్ కాదు, అది వీవ్. ఓకేనా? ఇప్పుడు మనం బేసిక్ వీవింగ్స్ చూసాం కదా, ప్లెయిన్ వీవ్, ట్విల్ వీవ్, అట్లాగే ఇంకేం చూసాం, సాటిన్ వీవ్. సో ఇవి కాకుండా నిట్ వీవ్ అని ఇంకోటి ఉంటుంది. ప్లెయిన్ వీవ్, ట్విల్ వీవ్ కానీ ఇంకా సాటిన్ కానీ ఎట్లా మనకి 2 థ్రెడ్స్ వాడారు, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా. కానీ నిట్ వీవ్కి వచ్చేసరికి సింగిల్ థ్రెడ్డే వాడతారు. నిట్ వీవ్ అంటే మనకి మీరు చాలా మంది ఊళ్ళు అల్లుతూ ఉంటారు, క్రోషియో అంటారు, విన్నారా? సో బుట్టలు అల్లుతూ ఉంటారు, ఒకటే థ్రెడ్తో అల్లుకుంటూ వెళ్తారు. సేమ్ ఇదే ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి వీవింగ్ వేటికి ఉంటుంది అంటే టీ షర్ట్ ఫ్యాబ్రిక్స్, అందుకే అవి సాగుతాయి మీరు గమనిస్తే. ఇంకొకటి ఎందులో వాడతారు, ఇన్నర్ వేర్స్లో వాడతారనమాట. సో అందుకే అవి సాగుతూ ఉంటాయి. మనం క్లాసిఫికేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫైబర్స్ గురించి తెలుసుకోవాలి కదా.
అంటే ఇప్పటి వరకు మనం వీవింగ్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. సో ఫైబర్స్ గురించి కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఫైబర్స్ అంటే న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి, అలాగే సింథటిక్ ఫైబర్స్ ఉంటాయి. అంటే కెమికల్ త్రూ తయారు చేస్తారు, అంటే మ్యాన్ మేడ్ అనమాట. సో ఈ న్యాచురల్ ఫైబర్స్ వచ్చేసి మనకి తెలుసు కదా, కాటన్. ఇంకొకటి ఏంటి, మనం చిన్నప్పటి నుంచి బటర్ఫ్లై గురించి విన్నాం కదా, చక్కగా గొంగళి పురుగు ఎలా తయారు చేసుకుంటుంది. సో సిల్క్ దారాలు అట్లనే వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మన యానిమల్ త్రూ ఉన్ని వస్తుంది. సో ఇంకొకటి జూట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి గడ్డి లాంటి గ్రాస్ నుంచి తీస్తారు. సో ఇలా ఒక 4 టైప్స్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి. ఎక్కువగా వాడేవి అవి న్యాచురల్ ఫైబర్స్ లో, ఇంకా ఉన్నాయి కానీ ఎక్కువగా వాడేవి అవి. సో సిల్క్ దారం అంటే పట్టు దారం, ఇక తెలుసు కదా మీ అందరికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా సింథటిక్ వెళ్దాం. సింథటిక్ వచ్చేసరికి మనకి రియాన్, విస్కోస్, నైలాన్ కొంచెం బాగా థిక్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, బాగా థిక్గా ఉంటుంది. ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసేది అది. అందుకే నైలాన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ గొడుగులకి అట్లాంటి వాటికి, రెయిన్ కోట్లకి వాడతారు. మిగిలినవి మిక్స్డ్ ఉంటాయి. మిక్స్డ్ అంటే ఏంటి అంటే బ్లెండెడ్ ఎక్కువ ఉంటాయి. మనకి యాక్చువల్గా అందరు పట్టు చీరలను కొనేస్తూ ఉంటారు. మీకు చాలా మంది తెలుసో లేదో, ఆ పట్టు చీరల్లో ఒక దారం పాలిస్టర్ ఉంటుంది, ఒక దారం సిల్క్ ఉంటుంది. ఎక్కువ శాతం మనకి తక్కువ రేటుకి వచ్చే శారీస్ అన్ని కూడా, తక్కువ రేట్ మీన్స్ ఒక 6,000-7,000 వచ్చే శారీస్ కూడా ఒక దారం పాలిస్టర్, ఒక దారం సిల్క్. మనకి కొంచెం, ఎందుకంటే పట్టుదారం చాలా కాస్ట్ అండి. సో మినిమం 10,000 లేకుండా పట్టు చీరలు అయితే రావు. ఇప్పటి వరకు మనం యాన్ గురించి తెలుసుకున్నాం, అంటే ఫైబర్, యాన్, ఫ్యాబ్రిక్. సో ఎలా అల్లుతారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి రాగానే ప్రొడక్ట్ డైరెక్ట్ మనకి వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది అంటే రాదు. యాక్చువల్గా యాన్ వచ్చేసరికి మనకి అంతా తయారయ్యి వచ్చేసరికి కొంచెం యాష్ కలర్ వస్తుంది. ఆ యాష్ కలర్ నుంచి అది వైట్గా మార్చడానికి బ్లీచ్ చేస్తారు. ఇప్పుడు మనకి వీవింగ్లోనే కొన్ని టెక్నిక్స్ వాడేసి ఏం చేస్తారంటే, డైరెక్ట్ యానే డై చేసేసి కొన్ని తయారు చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, వైట్ ఫ్యాబ్రిక్స్ తీసేసుకుని బ్లీచ్ చేసేసిన తర్వాత, వైట్ కలర్లో ఉన్న తర్వాత స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్, డిజిటల్ ప్రింట్ ఇట్లాంటివన్నీ వేస్తారు. ఫ్యాబ్రిక్ ప్రింటింగ్లో స్క్రీన్ ప్రింటింగ్ అనేది చాలా పాపులర్ పద్ధతి. ఇక చేత్తో చేసే బ్లాక్ ప్రింటింగ్ ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. అధునాతన డిజిటల్ ప్రింటింగ్తో ఎలాంటి డిజైన్ అయినా సాధ్యమే. కొందరు వర్క్ చేస్తారు, ఎంబ్రాయిడరీ చేస్తారు, ఇట్లా పెయింటింగ్ చేస్తారు. ఇట్లా ఈ ఫినిషింగ్ అన్ని ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆ షైన్ రాటాకి మళ్ళీ ఒక కెమికల్లో వేస్తారు. ఆ కెమికల్ వేసిన తర్వాత షైన్ వస్తుంది. తర్వాత స్టార్చ్ చేస్తారు, ఐరనింగ్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత మార్కెట్లోకి వదులుతారు ఫ్యాబ్రిక్ని. సో ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఇలాంటి ఇండస్ట్రీస్, క్లస్టర్స్ అన్ని ఒక దగ్గరే ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి మనకి తెలియాలి, బేసిక్ అంత నాలెడ్జ్ అంతా రావాలి అంటే కనుక ఇలాంటి క్లస్టర్ దగ్గరకు, ఒక దాని దగ్గరికి వెళ్తే మనకి బేసిక్ నాలెడ్జ్ తెలుస్తుంది. సో అలాంటి క్లస్టర్ తెలంగాణలో అయితే కనుక పోచంపల్లి. ఇంకోటి మనకి కలంకారీ గురించి తెలుసుకోవాలి అంటే బందర్ దగ్గర పెడన్లోకి వెళ్ళండి, అక్కడ కూడా మనకు అంతా తెలుస్తుంది. తర్వాత మంగళగిరి ఒకటి వెళ్తే మీకు అర్థమవుతుంది. బేసిక్స్ అన్ని మనకు అక్కడ అర్థమైపోతాయి. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో వచ్చేసేసి డైరెక్ట్ యాన్నే డై చేస్తారు. ఇక్కడ పెడన్ దగ్గరికి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ని తీసుకుని డై చేసి తర్వాత ప్రింట్ వేస్తారు. ఇంకోటి ఏం చెప్పా, మంగళగిరిలో కూడా అంతే. ఫైబర్ ఉంటుంది కదా, అదే యాన్ ఉంటుంది కదా, మంగళగిరిలో కూడా అంతే. యాన్ని డై చేసి యాన్ త్రూ వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో ఎప్పుడైనా ఏ క్లస్టర్కైనా వెళ్ళినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది సబ్జెక్ట్ గురించి, బేసిక్ నాలెడ్జ్. ఎప్పుడైనా మనం ఆ దగ్గరలోని ఏరియాకి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ క్లస్టర్స్ని. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ ఇట్లాంటివి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ క్లాస్లో అసలు స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ ఎలా ఉంటాయి అనేది బేసిక్ నాలెడ్జ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ అలాంటి బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఐడెంటిఫికేషన్, అంటే అది ఒరిజినల్ ఫ్యాబ్రికా, డూప్లికేటా, అది బ్లెండెడా అనేది తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా?